పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలి. మనం జన్మంలో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. విద్యార్థులకి చక్కటి స్పృహ ఈ వారం కలుగుతుంది. మేము చదువుకోవాలి, బాగుపడాలి, మేము మరి ఈ డిస్ట్రాక్షన్స్కి లోను కాకూడదు అనేటటువంటి ఆలోచనతో విద్యార్థులంతా కూడా బాగా చదవడం, మరి మంచి మార్కులు రావడానికి అవకాశాలు పునాదులు వేసుకుంటారు ఈ వారంలో. అలాగే రాహు 12 ఉన్నటువంటి ఇది మొండితనంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇల్యూజన్స్, భ్రమల్లో ఉంటున్నాం మనము, దీన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నపూర్వకంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. ప్రయత్నాలు లాభంలో ఉన్నటువంటి శని మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏజెంట్లకి మంచి లాభాలని ఇస్తాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ వెల్డింగ్ దగ్గర నుంచి, ఫౌండరీస్ దగ్గర నుంచి, చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు, ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, స్క్రాప్, వీళ్ళంతా కూడా అత్యధికంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎలక్ట్రానిక్స్, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఈ వ్యాపారాలు అప్పుడు మొదలు పెట్టడం అంత శ్రేయస్కరమైనటువంటి పని కాదు. అలాగే 6వ ఇంట ఉన్నటువంటి కేతువు చేపల రొయ్యల వ్యాపారాలని కనుక చేసుకుంటే మంచి లాభాలు రావడానికి వారంలో అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు సంబంధించిన రిలేషన్స్ పెంచుకోవాలా, అలాగే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చాలా బాగుంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు, కుజుడు, బుధుడు మరి ఈ వారంలో అంతా కూడా మనకి ఈ 10ంట ఉండడం మంచి ఫలితాలని మీకు తీసుకురావడం జరుగుతుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా బాగుపడతారు. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనకల్ని, పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి గురువారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, గురుచరిత్ర చదువుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం అత్యధికమైనటువంటి శుభ సమయంగా మనం చెప్పుకోవాలి. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి ఎదుగుదల కనబడుతుంది. ఉత్సాహంగా మీరంతా కూడా పనిచేస్తారు. అలాగే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా శుభవార్త వింటారు. ఇంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు డబల్ బోనస్గా మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి రాహువు మీకు అనేకమైనటువంటి లాభాలు తీసుకొస్తాయి. మీరు ఉద్యోగమే కాకుండా సైడ్ బిజినెస్లు మీరు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో చిత్రమైనటువంటి పరిస్థితులు మీకు రావడం జరుగుతుంది. బాగుంది అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా మిమ్మల్ని ఆమోదించకపోవడం, బాలేదు అనుకున్నప్పుడు బాగుండేలాగా చేయడం మీకు విస్మయాన్ని, విచిత్రమైనటువంటి మనస్తత్వానికి, విస్మయానికి గురి చేస్తుంది. ఇక ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరికీ కూడా భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు, కుజుడు, బుధుడు మీకు శుభ ఫలితాలను ఇస్తారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రేట్లు మీకు రావడం జరుగుతుంది. అధిక రేట్లకి మీరు అమ్మడం జరుగుతుంది. అలాగే తక్కువ రేట్లకి మీరు స్థలాలు కొనడం జరుగుతుంది. ఇంతవరకు ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ఇల్లు కొనుక్కుంటారు. మరి ఈ అద్దెంట్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇళ్లల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వృషభ రాశి విద్యార్థులు ఎక్కువ మీరు కష్టపడి చదవాలి. ఆ విధంగా చదవడం ద్వారా మీకు సుస్థిరమైనటువంటి విధానము, క్రమశిక్షణ మీకు ఈ వారంలో మీకు అలవాటు పడుతుంది.
కొత్తగా మీకు ఫ్రెండ్స్ రావడం జరుగుతుంది. మరి వీళ్ళంతా కూడా మంచి సలహాలు మీకు ఇవ్వడం ద్వారా వాళ్ళ వల్ల మీరు లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి 10వ ఇంట్లో ఉండి మరి ఈ యొక్క వృత్తిని మీకు చక్కగా చేస్తాడు. వర్క్ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ని మీరు చాలా చక్కగా సమర్థవంతంగా మీరు పూర్తి చేసి మీ యొక్క అధికారుల ప్రశంసలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి వారి మొండితనంతో మీరు బయటపడిపోవడం జరుగుతుంది. అలాగే పరీక్షల యొక్క ప్రభావం వలన మీకు ఈ పిల్లలు చదవట్లేదు అనేటటువంటి ఒక విధమైనటువంటి టెన్షన్ మీకు పట్టుకుంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత రంగురంగుల వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు ఇవ్వడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గణపతికి గరికగడ్డి వేసి ఆరాధన చేసుకోండి సోమవారం నాడు. ఈ విధంగా చేస్తే మీకు బ్రహ్మాండంగా శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం చక్కటి ఫలితాలు మీకు దొరుకుతాయి. ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వాళ్ళంతా కూడా లాభం పొందుతారు. అయితే మిథున రాశి వాళ్ళు మరి ఆస్తుల పంపకాల విషయంలో సోదరులతో, అలాగే మీ అక్కా చెల్లెల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అలాగే మీకు మంచి సలహాలు చెప్పేటటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఈ వారం మీకు కోల్పోవడం జరుగుతుంది. మీ యొక్క యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే ఈ పరిస్థితులన్నీ కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి లాభములో ఉన్నటువంటి గురుడు చక్కటి శుభ ఫలితాలను ఇస్తాడు. ధన సంపాదనలో మీరు ముందంజలో ఉంటారు. మరి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి అష్టమములో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ ప్రభావం వలన మీకు మీ అత్తగారులతో, ఆడబడుచులతో మీకు గొడవలు అనేటటువంటివి, కలహాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి ప్రభావం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ అయినప్పటికీ కూడా మళ్ళీ పికప్ అనేటటువంటిది మీకు కనబడుతుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. మరి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కటి గౌరవాన్ని పొందుతారు. మరి ఓట్లకు మలుచుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అంత పెద్దగా బాగుండదు. మరి కేవలం మీకు గుర్తింపు ఉంటుంది అంతే. మరి ఆర్థిక పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులు మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటారు కాబట్టి ఈ వారం అంతా కూడా మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొత్తగా మేము వృత్తిలోకి వెళుతున్నామండి, గవర్నమెంట్ టెస్టులు రాసామండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలా ముందుకు నూతన ఉత్సాహంతో మీరు దూసుకు వెళ్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు ఈ యొక్క చిత్రవర్ణం కలర్స్ అంటే మల్టీ కలర్ ఆవు పేడ రంగు అన్న ఇవ్వండి, లేకపోతే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. గరికెగడ్డతో గణపతిని ఆరాధించుకోండి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం చాలా అద్భుతంగా ఉంది. కొత్త స్నేహితులతో వారి యొక్క సలహాలతో మీరు ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. సప్తమంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధులు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతారు. మరి ఏ విషయాన్నైనా సరే ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని మరి మీరు ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక అష్టమ శని ప్రభావం వల్ల ఎంతవరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇంకా అలాగే పెండింగ్లో ఉంటూనే ఉంటాయి.
అయినప్పటికీ కూడా నిరాశపడకుండా మీరు ముందుకు వెళతారు. మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహువు అదృష్టాన్ని కలగజేస్తాడు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చాలా ముందుకి అదృష్టం కలిసి వచ్చిందనే విధంగా వెళ్తారు. మీ యొక్క తాతల ఆస్తి మీకు ఈ యొక్క రావడం జరుగుతుంది. మరి బంగారం కొనుగోలు చేస్తారు మీరు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంత అనుకూలంగా ఉండదు. కాస్త రాజకీయ నాయకులకి ఇది వ్యతిరేకమైన కాలంగా మనం చెప్పుకోవాలి. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది మిశ్రమ ఫలదాయకంగా మీకు ఉంటుంది. చక్కటి పారితోషికాలు మీకు అందుతాయి. అదేవిధంగా 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన చక్కగా మీకు మీ సోదరులు అనేటటువంటి వాళ్ళు డెవలప్ అవుతారు. అదేవిధంగా మీరు కూడా అన్ని విధాలుగా మీరు వృద్ధి చెందుతారు. ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు దూసుకుపోవడం అనేటటువంటిది ఈ వారంలో కనబడుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఇంతకు ముందు కంటే కూడా మీరు కొంచెం ఎక్కువ చదవడం ప్రారంభించారు. అనేకమైనటువంటి పరీక్షలకు మీరు అప్లై చేసినటువంటి పరీక్షలన్నీ కూడా మీకు పాస్ అవ్వడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్తో ఉండండి. ఫ్రెండ్స్తో తిరిగి చక్కగా మీ యొక్క సమస్యల్ని మీరు పంచుకోవడం ద్వారా మీ కొత్త కోర్సుల్ని మీ ఫ్రెండ్స్ మీకు నేర్పించడం, ఆ విధంగా స్నేహితుల వలన మీరు లబ్ధి పొందడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. ఇక మీ సోదర వర్గం వాళ్ళు మీకు చక్కటి ఆస్తిని ఇస్తారు. ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో స్థలాలు కొనడం జరుగుతుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీకు అనుకూలమైనటువంటి కోర్టు తీర్పులు రావడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా నవగ్రహాల చుట్టూ తిరగండి. శనికి నువ్వుల నూనెని తో అభిషేకం చేయండి. అదేవిధంగా చక్కగా ఈ యొక్క శనివారం నాడు శ్రీనివాసుడికి కానీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఈ దోషాలు పోతాయి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి సప్తమంలో ఉన్నటువంటి శని భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాదు. ఈ గోల్ను పక్కన పెట్టుకొని మీరు చక్కగా ముందుకు వెళ్ళినప్పుడు ఈ సింహరాశి వాళ్ళు చక్కగా ఉంటుంది. మరి అష్టమ రాహు యొక్క ప్రభావం వలన అందరికీ సహాయం చేసి అందరి చేత కూడా ఈ వారంలో మీరు తిట్లు తినడం ద్వారా మీకు ఏంటి నేను ఇంత సహాయం చేసినప్పటికీ కూడా వీళ్ళంతా నన్ను అంటున్నారు అని మానసికంగా బాధపడతారు. అయితే ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి మనశ్శాంతి ఉంటుంది. ఆర్థికంగా బాగా సంపాదించుకోవడం జరుగుతుంది మీరు. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా పైసలను తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క విదేశాలకు సంబంధించి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభాలను గడిస్తారు. మరి ఈ యొక్క విద్యార్థులు కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులు మీకు తీసుకురావడం చేస్తారు. ఈ వారంలో బంధుమిత్రులంతా కూడా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి మీకు చక్కటి ప్రభుత్వ పరంగా మీకు అనేకమైనటువంటి స్కీమ్స్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా మీకు ప్రోత్సాహం అనేటటువంటిది లభిస్తుంది. ఇక ఈ కుటుంబంలో చక్కటి మనశ్శాంతి కనబడుతుంది. మీలో గొప్ప పరిణతి మీకు వచ్చింది అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని సలహాలు అడుగుతుంటే అది మీకు చాలా సంతోషాన్ని కలిగించేలాగా చేస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింప కనబడుతుంది. ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. మరి చక్కగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు దాన ధర్మాల కార్యక్రమాల్లో ఈ వారంలో పాల్గొంటారు. అందరికీ కూడా లేనటువంటి వాళ్ళందరికీ కూడా తిండి పెట్టడం, ఇలా మీ యొక్క పలుకుబడిని బట్టి మీకు చక్కగా స్నేహితులందరూ కూడా మంచివాళ్ళు అనేటటువంటి మంచి పేరును మీరు సంపాదించుకుంటారు. దీని ద్వారా ఈ సోషల్ కనెక్షన్స్తో
మీకు లబ్ధి పొందడం మీకు జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోంపావు నల్ల నువ్వుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహుకి కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేయాలి. మీరు ఇంట్లో చక్కగా కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. జన్మంలో ఉన్నటువంటి కేతు శుభ పరంపరలను మీకు తీసుకొస్తాడు ఈ వారం. చక్కగా రేపు అంటూ ఒక రోజు ఉంది, మనం దానికోసం మనం కష్టపడాలి అనేటటువంటి ఆలోచన విధానం మీలో వస్తుంది. ఇంతవరకు బద్ధకంగా చూద్దాంలే తర్వాత వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు అని బద్ధకించినటువంటి మీరే మనం డబ్బులు దాచుకోవాలి, మనం కష్టపడాలి అనేటటువంటి ఆలోచన విధానం మీకు వస్తుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళకు కొంత తగ్గడం జరుగుతుంది ప్రభావం. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకి మరి విత్డ్రా చేసుకొని ఆ కేసులన్నీ కూడా హాస్టైల్ చేసుకొని బయటికి రావడం జరిగింది. ఈ వారంలో ఎవరైతే అటువంటి వాళ్ళు ఉంటారో అలా జరుగుతుంది. ఏ పనైనా సరే ఢీకొని మీరు ముందుకి సాధించడానికి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి జన్మంలో ఉన్న కేతువు, సప్తమంలో ఉన్న రాహువు అనేకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చక్కగా ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు, కుజుడు, బుధుడు కుటుంబ స్థానంలో ఉండి పంచమ స్థితిగతుడై వీళ్ళు శుభ ఫలితాలను ఇస్తారు. మీ పిల్లలు అనేకమైనటువంటి రిజల్ట్స్, అచీవ్మెంట్స్ మీకు తీసుకొచ్చి చూపిస్తారు. దానికి మీరు చాలా సంతోషించడం జరుగుతుంది. ఈ వారంలో మీ సోదరుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. మీరు కొన్ని కొత్త స్థలాలు అనేటటువంటివి మీకు కొనడం జరుగుతుంది. ఇళ్ళు కూడా చక్కగా మీరు కొనాలి అని దాచుకున్న డబ్బులతో మీరు ఇంకా ఇళ్ళు కొనలేకపోతారు, అవి పెండింగ్లో ఉంటాయి ఆ పని. అందువల్ల రెమెడీస్ ఏంటంటే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని చక్కగా ఈ యొక్క పసుపు వర్ణం కలిగినటువంటి బట్టల్ని దానం చేయడం ద్వారా పేదవాళ్ళకి లేదా పేద బ్రాహ్మణులకి చాలా బాగుంటుంది. అదేవిధంగా కిలోంపావు శనగల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి, బాగుంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశికి ఈ వారం మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వివాదాలకి ముగింపు పెట్టుకుంటారు. పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు మీ బంధువులతో తీసుకొచ్చి ఈ వారంలో జరుగుతుంది. మరి కాపురాలకు మేము రాము అని మరి మొండికేసి కూర్చున్నటువంటి ఆడపిల్లల్ని మీ బంధువులంతా కూడా వచ్చి మరి చక్కగా మంతనాలు జరిపి ఒక విధంగా మెడవంచి కాపురానికి తీసుకెళ్ళడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. ఇక 12వ ఉన్నటువంటి కేతు వల్ల చక్కగా దైవక్షేత్రాలకు వెళ్ళడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి సప్తమ గురుడు మీకు విద్యార్థుల్ని బ్రహ్మాండంగా చదివేలాగా ప్రోత్సహిస్తాయి. చక్కటి ఉపాధ్యాయులు మీకు దొరకడం మీ అదృష్టంగా, వాళ్ళ యొక్క మాటల ప్రేరణతో మీరంతా కూడా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట ఉన్నటువంటి శని శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. ఎంతవరకు ప్రొఫెషనల్ జెలసీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీతో చక్కగా కలిసిమెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మీ పిల్లల యొక్క సెటిల్మెంట్లో మీరు బిజీ అయిపోతారు. మరి కొత్త కొత్త కోర్సుల్లో, కొత్త కొత్త స్కూళ్ళల్లో మీరు మీ యొక్క పిల్లల్ని చేర్పించడంలో బిజీ అయిపోతారు. దానికి సంబంధించి మరి మీరంతా కూడా ధన సమీకరణలో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి 4వ ఇంట్లో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధులు
మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనేలాగా చేస్తుంది. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు, కుజుడు ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి రావడం జరుగుతుంది. అలాగే మీరు అమ్ముకున్నటువంటి సైట్లకు కూడా చాలా ఎక్కువ రేట్లు మీకు వస్తాయి. మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి రియల్టర్సు, బిల్డర్సు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బంగారం కొనుగోలు అనేటటువంటిది చేస్తారు. ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది. విదేశాల్లో మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది, జీతం అనేటటువంటిది పెరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని కానీ ప్రార్థించాలి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి అభిషేకం చేయాలి నువ్వుల నూనెతో. శుభమస్తు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. 3వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు మీకు అనుకూలతను తీసుకొస్తాడు. మరి స్త్రీలతో విరోధాన్ని మీకు కల్పిస్తాడు. మీ అత్తగారులతో, భార్యలతో మాట్లాడినప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు ఉండడం, వాళ్ళతో వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహువు మీలో పట్టుదలని రేకెత్తిస్తుంది. ఏ పనైనా నేను చేయగలను, నేను సాధించగలను అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అలాగే రవి అర్ధాష్టమంలో ఉండడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకొని, కొంచెం శ్రమతో కూడుకొని అవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వద్దాం. మరి ఈ విద్యార్థులంతా కూడా బాగా ఎక్కువ చదవాలి. షష్టమ స్థితికి లేనటువంటి గురువు వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా కూడా సంతానం కలగదు. మరి ఈ కేతువు లాభంలో ఉండడం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు మెరుగుపడతాయి. ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు కలిసి వస్తాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు మీకు కలిసి వస్తాయి. చికెన్, మటన్ షాపులు, ఈ కొత్త వ్యాపారాలు మీరు చేయడం ద్వారా అనేకమైనటువంటి ఆదాయాలు మీరు తీసుకొస్తారు, లాభాలు పొందుతారు. అదేవిధంగా ఆర్మీ, కమర్షియల్ ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాశిలో ఈ వారికి కొంతమందికి సన్మానం అనేటటువంటిది జరగడం జరుగుతుంది. మిమ్మల్ని మీ బంధువులంతా కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఇంతకాలంగా అణిగిపోయినటువంటి ప్రతిభ ఈ వారంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయంతో, వాళ్ళ ప్రోత్సాహంతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శనికి జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క శనికి చక్కగా అభిషేకం చేయండి నువ్వుల నూనెతో. అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు అభిషేకం చేయడం ద్వారా లేదా ఇంట్లో పూజ చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా ఉంది ఈ వారం. మరి 80% పనులన్నీ కూడా మీకు పూర్తి కావడం జరుగుతాయి. ఈ యొక్క శని రవులు 3వ ఇంట్లో ఉండడం, మీ సోదర వర్గం వారంతా కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీ డబ్బులతో పైకి వచ్చినటువంటి మీ సోదరులు కానీ, మీ సోదర సంబంధమైనటువంటి వాళ్ళ అత్తగారు, మామగారు వీళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. పైగా విరోధం కూడా మీరు అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధులు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు తెచ్చిపెడతాయి. మరి పోయినాయండి ఈ డబ్బులు, పోయిందండి ఈ ఆఫరు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు తెలియకుండానే మీకు మెరుగుపడడం జరిగింది.
అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి ఈ యొక్క ధనుసు రాశి వారు చక్కటి ఎదుగుదల కనబడుతోంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు మీకు వృత్తిని నిక్షేపంలా ఉంచుతాడు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మరి హెడ్ క్వార్టర్స్లకు వెళ్ళడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంఎన్సీస్లో ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడం, మరి ప్రైవేట్ ఉద్యోగస్తులను వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అడ్వకేట్లు, తర్వాత జడ్జెస్, మరి ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మానసిక ఆందోళన తప్ప మిగతావన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి బంధువుల్లో మమ్మల్ని గుర్తించడం లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈ వారంలో మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మహిళలు వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మాకు నేటివ్ ప్లేస్కి మేము వెళ్ళాలి అని అన్నప్పుడు చూద్దాంలే అన్న అటువంటి వాళ్ళంతా కూడా ధనుస్సు రాశి వారికి ఈ వారంలో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు ఆవు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా మీకు ఈ ఏలినాటి శనిలో కూడా మీరు విజయ పరంపరలు, విజయ దుందెబలు మోగించడం జరుగుతుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ వారంలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మరి ఈ మకర రాశి వారికి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ప్రమోషన్స్ రానప్పటికీ కూడా మీకు టెన్షన్స్ అనేటటువంటివి ఉండవు. అంటే మీకు పనిచేస్తున్న చోట చక్కగా సహకారం, తోటి ఉద్యోగస్తులు, మీ సబార్డినేట్స్, మీ ఆఫీసర్ల యొక్క ప్రశంసల విధానంలో మీ యొక్క పనితీరు అనేటటువంటిది ఉంటుంది. అలాగే జన్మంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ గ్రహాలు మీకు చక్కటి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మృష్టాన్న భోజనాలు బాగా తింటారు మీరు. ఈ వారంలో బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి రవిశనులిద్దరూ కూడా మీకు వృత్తిలో మీరు పనిచేసినా చేయకపోయినా మీకు చక్కగా మీ మేనేజ్మెంట్ అనేటటువంటిది మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతువు భాగ్యస్థితిగతుడై ఉన్నాడు. మరి వీళ్ళంతా కూడా మీ బంధువర్గం కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మీ తాతల దగ్గర నుంచి మరి కొంత ఆస్తి కలిసి రావడము అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తుంది. భార్య తరపు మరి మీకు ఆస్తి ఇస్తామన్నా సరే చాలామంది తీసుకోకుండా కోర్టుల్లో కొట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా మరి పెద్దలు మీకు చెప్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం. ఇది రాహు మూడింటి ఉండడం, మరి ధనస్థానంలో ఉన్నటువంటి శని, రవి చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు వీళ్ళకి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుడికి మీరు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలలాగా వాటితో పాటు పసుపు వస్త్రాలను కూడా, లేదా పసుపు లేదా ఆవుపేడ రంగు ఏది ఉంటుంది దాన్ని ఇవ్వడం ద్వారా మీరు పేద బ్రాహ్మణులకి దేవాలయంలో అర్చకులకు దానం చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు మీకు రావడం జరుగుతుంది.
అంతేకాకుండా మీరు చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన, అలాగే ఈశ్వరుని గురువుగా మీరు పెట్టుకొని ఆరాధన, గురు పూజ మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. ఏలినాటి శని తీవ్ర రూపం దాలుస్తుంది. ఉగ్ర గోదావరిలాగా ఉన్నప్పటికీ కూడా మీదైనటువంటి విలక్షణమైనటువంటి విధానంతో, విలక్షణమైనటువంటి ఆలోచన తీరుతో అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటారు. మీరు వ్యాపారస్తులందరినీ మీరు ఆకట్టుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలో శని ఉంది, అలాగే రవి వచ్చాడు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆశించినంత ఫలితం మీకు రాలేదనేటటువంటి నిరాశ, నిస్పృహ మీకు ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి కేతువు శుభ ఫలితాలని ఇవ్వజాలడు. కాబట్టి మీరు చక్కగా ఈ కేతు సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయకండి. మరి ఉపచేపల వ్యాపారం, సముద్ర వ్యాపారాలు, అలాగే ఈ యొక్క కేతువుకి అనేక రకమైనటువంటి ఆలోచన విధానం ఉండడం ద్వారా, అష్టమ స్థానంలో ఉండడం ద్వారా మీరు ఏమాత్రము లొంగకండి. బయట మిమ్మల్ని మీ మాటలతో నిరాశపరిచి మరి మిమ్మల్ని గాయపరచాలనుకునేటటువంటి వాళ్ళు రెవెన్యూ తీర్చుకోవాలో లేదా అనాలోచితంగా చేయడం ద్వారా అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని బాధపడుతూ వస్తున్నారు. ఇలాంటివన్నీ పక్కన తీసి పడేసేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మరి 12 ఉన్నటువంటి శుక్రుడు 12 ఫిబ్రవరి నుంచి, అలాగే కుజుడు 5 ఫిబ్రవరి నుంచి, బుధుడు 1 ఫిబ్రవరి నుంచి 12 ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అక్కడ కుజుడు చాలా ఉచ్చ స్థితిగతుడు మకరంలో. కాబట్టి అనేక రకాలుగా ఆదాయాలు మీకు రావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పని మీకు దొరకడం జరుగుతుంది. చక్కగా ఈ యొక్క కుంభరాశి వారి రెమెడీస్ ఏంటంటే, మీరు కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు చక్కగా ఉదయం 8 గంటలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వినాయకుడికి గరికపడ్డి తండి, ఈ గరిక గడ్డితో మీరు చేసేటటువంటి పూజ, బూందీ లడ్డూల్ని, బూందీని నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ వారం గణపతికి శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం ఆఖరుగా చక్కటి ఫలితాలని మీకు అందించడం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం ఆఖరిలో శుభ ఫలితాలు జరుగుతాయి. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఎంతవరకు డబ్బు విందు వినోద కార్యక్రమాలు ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ వాటిని సంపాదించుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు పడిపోతారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు అనేకమైనటువంటి సందేహాలను, మళ్ళీ నేను అప్పులన్నీ తీర్చగలుగుతానా, నేను ఈ పనులన్నీ చేయగలుగుతానా అనేటటువంటి ఈ యొక్క ధోరణి మీకు వస్తుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీ భార్యకు కానీ, మీ అత్తగారులకు కానీ మీకు అనారోగ్య స్థితి కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి అనారోగ్యాన్ని దాటుకోవడం కోసం చక్కగా మీరు మందులు వాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఔషధ సేవ. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ధనాన్ని ఇబ్బడిగా తెచ్చిపెడతాడు. రాహు ప్రభావం వలన
అనేకమైనటువంటి ప్రాక్టికల్గా ఉండడం వలన అనేకమైనటువంటి శుభాలు మీకు కలుగుతాయి. అలాగే లాభంలో ఉన్నటువంటి శుక్రుడు 12 ఫిబ్రవరి తర్వాత మకరంలో, కుజుడు 5 ఫిబ్రవరి, బుధుడు 1 ఫిబ్రవరి నుంచి మకర రాశి ప్రవేశం చేయడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ మీరు తిరగండి, దానిపైన నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారు పూజ చేసుకోవడం ద్వారా మీరు శుభమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శుభమస్తు.